హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట ఫర్ గ్లోయింగ్ స్కిన్ కోసం. ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా మనం ఆరెంజ్ పీల్ని వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఆరెంజ్ పీల్ని ఇట్లా తీసిన తర్వాత పీల్ని ఒక 2 to 3 days ఎండలో బాగా ఎండనివ్వాలన్నమాట. ఎలా ఎండాలంటే మనం పట్టుకుంటే అది బ్రేక్ అవ్వాలి. సో అలా ఎండాలన్నమాట. మీకు 3 days కూడా అవ్వకపోతే ఇంకొక 1 day పెట్టండి. సో అలా మొత్తం బాగా డ్రై అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఏదైతే ఎండబెట్టుకున్నామో ఆ పీల్ అంతా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇది వచ్చేసి నాకు 4 to 5 అనుకుంటా కాయలు. సో నాకైతే చూసారు కదా మెత్తగా పౌడర్ చేసుకున్నాను. నాకైతే ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట 5 కాయలకి. సో ఇదేంటంటే మనకి న్యాచురల్గా స్కిన్ అనేది గ్లో అవుతుందన్నమాట. సో మీరు కూడా ఆరెంజ్ పీల్ని పడేయకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎట్లా యూజ్ చేయాలో అది కూడా చెప్తానమాట. సో చూసారు కదా కలర్ కూడా మనకి ఎంత డార్క్ ఆరెంజ్ కలర్ ఉందో, స్మెల్ కూడా అయితే అసలు మూత తీయగానే చాలా మంచిగా వస్తుందన్నమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే ఇలా ఈ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆర్ 2 to 3 drops హనీ, అలాగే 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ చేసుకొని మనం మంచిగా ఫేస్కి అప్లై చేసి డ్రై అయ్యే వరకు ఉంచాలన్నమాట. సో అలా అవ్వలేదు అంటే ఇంకొక ఆప్షన్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ వేసుకొని అలా అయినా వేసుకోవచ్చు అనమాట. అలా ఫేస్ మొత్తానికి బాగా అప్లై చేసి అది మొత్తం డ్రై అయిన తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఏమన్నా డార్క్ సర్కిల్స్ ఉన్న పిగ్మెంటేషన్ అట్లా ఉన్నా కానీ ఇలా వీక్లీ 2 days చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. అంతేనండి, చాలా సింపుల్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా న్యాచురల్గా మన స్కిన్ అనేది గ్లో అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకుండా నా నోటిఫికేషన్ అన్నీ నీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.